డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏ ఆకుకూరలు పడితే అవి తినేయొచ్చు అనుకునే పొరపాటే. ఫ్రెండ్స్, మనం హెల్దీ అనుకునే కొన్ని కూరగాయలు మీ బ్లడ్ షుగర్ని రాకెట్లా పెంచుతాయి. షుగర్ పేషెంట్ ప్రాణ స్నేహితుల్లా చూసే శత్రువులు అయిన 10 ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫార్మా ఫ్రెండ్ తెలుగుని మొదటిసారిగా చూస్తున్నట్టు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిది మొక్కజొన్న. ఫ్రెండ్స్, మొక్కజొన్న చూడటానికి చాలా లైట్గా అనిపిస్తుంది, కానీ ఇది తినగానే శరీరంలో వెంటనే చక్కెరగా మారిపోయే పిండి పదార్థాలు ఎక్కువ. అరకప్పు తిన్న ఒక గ్లాస్ కోలా తాగినంత చక్కెర లోపలికి వెళ్ళినట్టే. 2 పచ్చి బఠానీలు. చూడటానికి చిన్నగా ఉన్న షుగర్ ఎక్కువగా ఉంటుంది. కూరల్లో టేస్ట్ కోసం వేసే పచ్చి బఠానీలు చాలా అమాయకంగా కనిపిస్తాయి, కానీ వాటిలో కూడా కార్బోహైడ్రేట్స్ దట్టంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ని అమాంతంగా పెంచేస్తాయి. సో వీటిపై ఒక కన్నేసి ఉంచండి. 3 బంగాళదుంప. స్టార్చ్ బాంబ్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆలు దాదాపు విలన్ లాంటిదే. ఇందులో స్టార్చ్ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్, బజ్జీలు లాంటివి తింటే షుగర్ లెవెల్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి. ఒకవేళ తినాలనిపిస్తే ముందే ఉడకబెట్టి ఆ నీటిని పారబోస్తే స్టార్చ్ తగ్గుతుంది, అప్పుడు వండుకోవచ్చు. 4 చిలకడదుంప. ఫ్రెండ్స్, చాలా మంది చిలకడదుంప హెల్దీ అనుకుంటారు, ఎందుకంటే దీని గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువ, కానీ దీని గ్లిసమిక్ లోడ్ మాత్రం మోడరేట్గా ఉంటుంది. అంటే ఇది శరీరంలోకి వెళ్ళాక షుగర్ భారాన్ని పెంచుతుంది, కాబట్టి జాగ్రత్త. 5 వెజిటేబుల్ జ్యూస్. ఫ్రెండ్స్, ఫ్రూట్ జ్యూస్ తాగితే షుగర్ పెరుగుతుంది, వెజిటేబుల్ జ్యూస్ తాగితే పెరగదు అనుకుంటే పొరపాటే. కూరగాయలను జ్యూస్ చేసినప్పుడు అందులో ఉండే పీచు పదార్థం, ఫైబర్ అంతా పోతుంది, మిగిలేది కేవలం కాన్సన్ట్రేటెడ్ షుగర్ మాత్రమే. అయితే కాకరకాయ, ఉసిరి జ్యూసులు మాత్రం షుగర్ తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. 6 క్యారెట్. ఇది న్యాచురల్ షుగర్ ఫ్యాక్టర్. ఫ్రెండ్స్, క్యారెట్ కళ్ళకు మంచిదే, కానీ అందులో న్యాచురల్ షుగర్స్ చాలా ఎక్కువ. పిండి పదార్థం లేకపోయినా ఈ తీయదనం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళు క్యారెట్ను చాలా లిమిట్గా తినాలి. 7 తెల్ల అన్నం. వైట్ రైస్ తిన్న వెంటనే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా ఎగబాకుతుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉండదు. అన్నం తినాలి అనుకుంటే గంజి వంచేసి వండాలి, లేదా బ్రౌన్ రైస్ వాడాలి. అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే రైస్కి బదులు క్వినోవా వాడటం. 8 వైట్ బ్రెడ్. సైలెంట్ కిల్లర్. మైదాతో చేసే వైట్ బ్రెడ్లో ఫైబర్ అస్సలు ఉండదు, పైగా దీన్ని సాఫ్ట్గా చేయటం కోసం కంపెనీలు షుగర్ ట్రాన్స్ ఫ్యాట్ని కలుపుతాయి. ఇది తినడానికి తీయగా లేకపోయినా బాడీలోకి వెళ్ళాక బ్లడ్ షుగర్ని అడ్డగోలుగా పెంచేస్తుంది. నెక్స్ట్ 9, 10 బీట్రూట్, గుమ్మడికాయ. ఫ్రెండ్స్, ఈ 2 కూరగాయల్లో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం చాలా ఎక్కువ. వీటిని ఎక్కువగా కూర వండుకొని తిన్నా లేదా బీట్రూట్ని జ్యూస్ చేసుకొని తాగినా డయాబెటీస్ పేషెంట్స్కి ముప్పే. ఫ్రెండ్స్, ట్విస్ట్ ఏమిటి అంటే వీటన్నిటిని పూర్తిగా మానేయనక్కర్లేదు. మీ ప్లేట్లో 90% భాగం షుగర్ పెంచని వేరే ఆకుకూరలు, కూరగాయలు ఉండి కేవలం 10% మాత్రమే ఈ పైన చెప్పిన పదార్థాలు ఉండేలా బ్యాలెన్స్డ్ డైట్ ప్లాన్ చేసుకుంటే ఎటువంటి భయం లేకుండా ఎంజాయ్ చేయొచ్చు.